ఇస్తున్నారు. డెఫినెట్ గా ఈ 5 వంగడాల ఇలా ఏదో 2-3 ఏదో అవైలబుల్ ఉంటే మరి వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మా చింతరాజు గారు అసోసియేషన్ ప్రెసిడెంట్, మా ఎన్ గారు వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ ని కూడా నేను రెగ్యులర్ గా ఈ వంగడాలకు సంబంధించిన విత్తనాలను కూడా తెచ్చి పెట్టుకున్న వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ బడ్జెట్లకు వెళ్ళి వాళ్ళ అసోసియేషన్ నుంచి ఒక 4-5 లారీల విత్తనాలను కూడా తెచ్చిపెట్టమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు తెస్తామని చెప్పి మాట ఇచ్చారు మా రైతుల కోసం. డెఫినెట్ గా ఈ వంగడాలను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. మరి వాళ్ళకి ఇది రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా రైస్ మిల్లర్ల మీద ఉంది. మరి ఈ రైసులు ఒక 10 రోజులలో నాకు మాట ఇచ్చారు. డెఫినెట్ గా 10-12 వారాలల్లో పూర్తిగా 10-15 రోజులలో పూర్తిగా రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కూడా మరి కొనుగోలు కేంద్రాల ద్వారా వాళ్ళ ఎక్కడో పెట్టుకొని వాళ్ళ సొంత మరి ఫంక్షన్ హాల్స్ లేకపోతే ఇంకా వేరే బిల్డింగ్లలో పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి దీనికి ప్రభుత్వం కూడా మరి సహకరించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది ఉన్నది. నేను దుబ్బాక నుంచి హెచ్చరిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అతి త్వరలో మీరందరూ కూడా యంత్రాంగం ఒక స్పెషల్ డ్రైవ్ తోటి ఈ వడ్లు కొనాలని చెప్పి మా దుబ్బాక నియోజకవర్గం తరఫున, సిద్దిపేట జిల్లా తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దుబ్బాకల రైతులు చాలా ఇబ్బందుల పాలవుతుంటారు. మరి కనీ వెని ఎరగని రీతిలో మరి ఈరోజు మల్లన్న సాగర్ పుణ్యవాణి అన్ని కాల్వలు, చెర్లు, కుంటలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఎండాకాలం కూడా యాసంగిలో ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా మరి ఈ కాల్వల ద్వారా, చెరువుల ద్వారా, గతంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారా మరి మా నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో మరి అత్యధికంగా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్ల పైచినుకు ధాన్యం పండిన నియోజకవర్గము ఈరోజు దుబ్బాక నియోజకవర్గం. దీంట్లో చేగుంట, నార్సింగ్, మెదక్ జిల్లాలో వస్తాయి. మరి 6 మండలాలకు సంబంధించిన ఇష్యూ. మరి అందరు రైతులు కూడా ఈ రోజు వరి పంట, మరి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు మీద పూర్తిగా ధాన్యాన్ని పండించి ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించిన ఘనత ఇవాళ మా దుబ్బాక నియోజకవర్గానికి. నా బాధ ఏంటంటే గతంలో పండించిన పంటకు ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం మరి ఏ మండలంలో ఏ రైతులు ఎంత పంట పండిస్తున్నారు, ఎక్కడ స్టాక్ పెట్టాలి, ఏ రైస్ మిల్ల నుంచి మరి దాన్ని రైతులు సేకరించి ఎక్కడ వరకు తీసుకెళ్లాలి, ఏ రైస్ మిల్ల ప్రొక్యూర్మెంట్ తీసుకుపోయిన రైతులను దించాలని చెప్పి ఒక సిస్టమ్ ప్లానింగ్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% అది అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. ప్రజలందరికీ తెలుసు, రైతులకు తెలుసు, వ్యాపారవేత్తలకు, రైస్ మిల్లర్లు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. నేను రైస్ మిల్లర్ల తరఫున కూడా నేను గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నాను. మా రైస్ మిల్లర్స్ కూడా ఎవరు కూడా హ్యాపీగా లేరు ఈ సంవత్సరం. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా కనీసం రైస్ మిల్లర్లతోటి కోఆపరేట్ చేసి మరి మీ బాధలు ఏమున్నాయి, మరి మీకు మేము గవర్నమెంట్ చేదోడు వాదోడుగా ఉంటాం, సపోర్ట్ గా ఉంటామంటే మరి రైతులకు లాభం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాలు పక్కన పెట్టి వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇలా మా దగ్గర దుబ్బాకలో దాదాపు 15 రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఈ రోజు అసోసియేషన్ గురించి మాట్లాడితే మరి వాళ్ళ బాధలు కూడా వర్ణనాతీతం. మరి వాళ్ళని కనీసము సివిల్ సప్లై డిపార్ట్మెంట్ గాని, మరి ఎఫ్సిఐ గాని, మరి జిల్లా యంత్రాంగం గాని, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ మరి ఎవరు కూడా సరి అయిన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం మూలంగా ఈ రోజు రైతులు నష్టపోతున్నారు. ఇది వాస్తవం. మరి స్టేట్ల మా దగ్గర ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు, జిల్లా మంత్రులు ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా మరి ఇంత ధాన్యం పండించి 2.5-3 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఈ 6 మండలాల గురించే మాట్లాడుతున్నాను. నేను మొత్తం జిల్లా గురించి మాట్లాడతలేను. నేను ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడతలేను. చాలా ఉమ్మడి జిల్లా గురించి తీసుకుంటే నేను ఒక గతంలో ఎంపీ ఉన్నప్పుడు నాకు అన్ని జిల్లాలలో నేను రివ్యూలో నేను పాల్గొనేటోని. నాకు అన్ని విషయాలు రైతుల దగ్గర ఏ విధంగా ధాన్యం తీసుకోవాలి, ఎక్కడ స్టాక్ పెట్టాలి. గతంలో ఉన్న మా జిల్లా మంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మాకు 2 నెలల ముందు నుంచి మాకు ఈ విషయాల మీద మాకు తర్జన జరిగేది. ఎక్కడెక్కడ ఎంత ధాన్యం పెట్టేది. ఇవాళ అది పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఈ రోజు కలెక్టర్ గారికి, డిస్టిక్ సివిల్ సప్లై అధికారికి కోఆర్డినేషన్ ఉండదు. ఐకేపీ వాళ్లకు, పిఎస్సిఎస్సి సిబ్బందికి వాళ్ళ కోఆర్డినేషన్ ఉండదు. మండలాధికారులకు ఉండదు, జిల్లా అధికారులకు ఉండదు, రాష్ట్ర అధికారులకు ఉండదు. ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. నేను రాజకీయం మాట్లాడతలేను. ఇక్కడ మాట్లాడేది రైతుల గురించి మాట్లాడుతున్నా, మరి రైస్ మిల్లర్ల బాధల గురించి మాట్లాడుతున్నా. మరి ఈరోజు రైస్ మిల్లర్స్ మరి వాళ్ళు హ్యాపీగా ఉంటే, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, వాళ్ళకు సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా మన రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు ధాన్యాన్ని. మరి మీరు సరైన సమయంలో వారికి బారదాన్ని ఉండదు, సరే లారీలు అలాట్మెంట్ చేయరు. వాళ్ళ దగ్గర గోడాములు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలుస్తలేదు, ఎక్కడ గోడాము ఉన్నదని చెప్పి. ఇవాళ మా దగ్గర
నికరంగా ఉన్నది 20,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే. 20,000 అది కూడా పూర్తిగా లేదు. అది కూడా గతంలో పోయిన సంవత్సరము నింపున్న రైస్ మిల్లు నింపున్నాయి, రైస్ తోటి నిండి ఉన్నాయి. ఇప్పుడు జీరో. ఒక్క రైస్ మిల్ల కూడా కనీసం ఒక 4 లారీల పెట్టుకోవడానికి కూడా జాగలేని పరిస్థితి అలా ఉన్నది. ఇది ప్రభుత్వానికి తెలియదు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా. ఇది చాలా కీలకమైన మీటింగ్, మీరు వినాలి. ఇది సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా అధికారి గారు కానీ, రాష్ట్ర అధికారులు కానీ దీన్ని పూర్తిగా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విషయం మీద మీరు అందరూ కూడా రేపటి నుంచి తర్జన మాట్లాడి మీరు అన్ని జిల్లాలలో కూడా ఈ వ్యవస్థ ఏ విధంగా పోతుందని చెప్పి మీరు ఒకసారి చూడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. నేను ఒక బాధతోటి చెప్తున్నా, ఒక రైతుగా రాజకీయంగా ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచో ఇంకో పార్టీ చెప్తలేను. ఇలా ఏ ఊర్లో పోయినా లారీలే కనబడుతున్నాయి, ట్రాక్టర్లు కనబడుతున్నాయి, రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. మా మండలంలో నిన్న రాత్రి వర్షం పడ్డది. తోట మండలము, మిడితోటి మండలము, చేగుంట మండలంలో భయంకరమైన వర్షాలు పడి, రాత్రిపూట వర్షాలు పడి 4 గంటలు వర్షపాతంలో మరి అందరు రైతులు కళ్ళాల కాడ పొద్దుతిరుగుడు, మొక్కజొన్నలు, వరి ధాన్యం పూర్తిగా కొట్టుకపోయింది. ఇవన్నీ చూస్తే మరి చాలా ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఒక 35% మాత్రమే రైసు కొన్నారు. ఇంకా 65% రైసు కల్లాల మీద, కొనుగోలు కేంద్రాల మీద ఉన్నది. కటింగ్ పూర్తిగా 90% కటింగ్ అయింది. కటింగ్ గురించి బాధ లేదు. కష్టపడి కాలువల నీళ్లు తెచ్చి మేము ఎక్కడ వరెండిపోకుండా మరి అన్ని ఇబ్బందుల పాలై యూరియా షార్టేజ్ ఉన్నా కానీ మా రైతులు కష్టపడి ఏ విధంగా లైన్లో నిలబడి పంట పండించుకున్నారు. దయచేసి మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు నేను విన్నవించుకుంటున్నా, జిల్లా యంత్రాంగానికి విన్నవించుకుంటున్నా, దయచేసి రేపటి నుంచి మీరు నియోజకవర్గ స్థాయిలో రివ్యూ మీటింగ్ పెట్టండి, మిల్లర్లతో మాట్లాడండి. ఎక్కడెక్కడ షార్టేజ్ ఉన్నాయో లారీలు గాని, సంచులు గాని, గోడామ్స్ గాని, రైస్ మిల్లర్ దగ్గర ఉన్న వ్యవస్థ ఏ విధంగా ఉన్నది. ఇంకా 65% అంటే చాలా పెద్దది. దగ్గర మా ఒక్క నియోజకవర్గం సంబంధించింది 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యము రోడ్ల మీద ఉన్నది, కల్లాల కాడ ఉన్నది. వారికి టార్పాల్స్ లేవు కప్పుకోవడానికి. వర్షాలు పడుతున్నాయి, రాత్రి గాలివానలు వస్తున్నాయి. దయచేసి మీరు అన్ని పక్కన పెట్టి యంత్రాంగంను రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ రైతులను కాపాడవలసిందిగా మా నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూచన చేస్తున్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీ సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జి మినిస్టర్ వివేక్ గారు, మరి మా జిల్లా మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారో నాకు కూడా తెలియదు, పేరుకి ఏదో ఉన్నట్టు చెప్తారు. ఇన్ఛార్జి మంత్రి గారు ఎప్పుడో ఒకసారి 2 సార్లు వచ్చినట్టు మళ్ళీ పట్టించుకోవడం లేదు. మరి వీళ్ళందరూ కూడా, కలెక్టర్ అయితే మేము ఎప్పటికో మా కలెక్టర్ వ్యవస్థనే మేము మర్చిపోయినాం. మా రైతులు పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళు పట్టించుకోరు, ఫోన్లు లేపరు. వాళ్ళకి పెద్ద ప్రోటోకాల్. మరి ఎమ్మెల్యేల ఫోన్లు కూడా లేపే పరిస్థితి లేదు. ఏ అధికారులు కూడా. ఇది మేము ఒక ఆవేదనతో చెప్తున్నాం. కాబట్టి దయచేసి మా రైస్ మిల్లర్లను నేను రిక్వెస్ట్ చేసిన, దండం పెట్టిన, మా ఒక 10 రోజులలో మా రైసును 10 రైస్ మిల్లు ఉన్నాయి. మా 10 మిల్లులకు సంబంధించిన ఈ రైస్ మిల్ అసోసియేషన్ సంబంధించిన ఓనర్లందరినీ కూడా మా రైతులు మేమందరం కలిసి రిక్వెస్ట్ చేసి వాళ్లను బతిమిలాడి మా నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు సంబంధించిన ఈ రైసును దించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా రైతులే. వాళ్ళు కూడా గతంలో వ్యవసాయం చేసిన అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం మీద ప్రేమ కొద్ది కాదు, రైతుల మీద ప్రేమ కొద్ది వాళ్ళు దించుకుంటానే మాట ఇచ్చిండ్రు. మరి మా రైతుల తరఫున, నా తరఫున కూడా వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. మా రైతుల అసోసియేషన్, మా రైస్ మిల్లర్ల యజమానులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళకు కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటాం. భవిష్యత్తులో కూడా మా రైస్ మిల్లర్లకు కూడా మేము ఎప్పుడు కూడా బిజినెస్ యాంగిల్ లో మేము ఎప్పుడు చూడము. వాళ్ళని ఒక ఫ్రెండ్లీగా, మరి రైతులకు పనికొస్తారు కాబట్టి, వాళ్ళు లేకపోతే ఇక్కడ రైస్ కొనే వాళ్ళు లేరు కాబట్టి కంపల్సరీ వాళ్ళకు కూడా ఇంకా రైస్ మిల్లు పెంచుకోవాలి, వాళ్ళని కూడా గౌరవించుకోవాలి. బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు 4 పైసలు సంపాదించుకుంటే ఇంకో రైస్ మిల్ పెడతారు. ఎక్కడో డబ్బు ఎత్తుకుపోయి దుబాయ్కో, మస్కట్కో పోయి బ్లాక్ మనీలో దాచి పెట్టుకోరు, లాకర్లో పెట్టుకోరు. వాళ్ళు బిజినెస్ లో సంపాదించుకుంటే ఇంకో బిజినెస్ పెడతారు. అది లాభం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ను ఫాలో కావాల్సింది మరి ప్రభుత్వం, వ్యవస్థ, సిస్టమ్ కాపాడాలి. కూడా రైతులను కాపాడాలి, వాళ్ళని కూడా యంత్రాంగాన్ని కూడా కాపాడాలి. నేను కూడా నా విన్నపం ఏంటంటే, గతంలో 23, 24 వంగడాలు ఉంటుండే. ఆ వంగడాలన్నీ కూడా క్రోడీకరించి మరి దీన్ని 8 వంగడాల కొత్త వంగడాలు వచ్చినాయి, సన్న బియ్యం. భవిష్యత్తులో కూడా ఇది మరి లాభదాయకం అని చెప్తున్నారు. మరి ఈ దొడ్డు రైస్ ఏదైతే చేస్తే అది బాయిల్ చేయాలంటే పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు. దొడ్డు రైస్ కు బాయిల్ లో వస్తే అది ఉడికిన తర్వాతనే రైస్ ఇస్తాము.
ఆ రైస్ కు డిమాండ్ లేదు. సన్న బియ్యం అయితే రా రైస్ చేస్తే మరి మన జిల్లా మన పంటనే మనమే సివిల్ సప్లై పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 8 వంగడాలు చాలా మంచిది అంటున్నారు. ఆ 8 వంగడాలను కూడా మరి ధాన్యాన్ని ఇప్పుడు వర్షాకాలం సీజన్ లో తుకాలు పోసుకున్నప్పుడు మీరు మా రైతులకు కూడా మరి మా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మా రైస్ మిల్లర్లు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అష్యూరెన్స్